బహుజనుల వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని సిద్దిపేట గీతా పారిశ్రామిక సంఘం అధ్యక్షులు ప్రకాష్ గౌడ్ కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల సందర్భంగా సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం గౌడ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి భవిష్యత్ తరాలకు ఆయన పోరాటం గురించి తెలియాలంటే జయంతి వేడుకలను ప్రతి ఏటా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 18న పాపన్న గౌడ్ జయంతి వేడుకలను సిద్దిపేటలో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న సిద్దిపేట జిల్లా గౌడ సంఘ సభ్యులందరూ, సిద్దిపేట గౌడ సంఘ సభ్యులందరూ ప్రతి మండలం నుండి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. 18వ తారీఖున గౌడ సంఘం తరఫున మనందరం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరూ వారి ఇచ్చిన ఆదేశానుసారం కూడా మేమందరం కూడా కార్యక్రమంలో ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో గౌడ సంఘం వారి మంచి చెడులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా పిలవాలని చెప్పి నా ఆలోచన విధానం. కాబట్టి గౌడ కులస్తులకు ప్రతి ఒక్కరూ అవసరపడుతుంది. కాబట్టి ఏ పార్టీని కూడా కాదు అనకుండా అన్ని పార్టీల వ్యక్తులను కూడా ఆహ్వానించడానికి ఒక కమిటీ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఎక్కడ అన్యదా భావించొద్దు. ఒకరు ఒక కార్యక్రమం చేస్తారు, అది విజయవంతమవుతుంది, వాళ్ళ పేరు కూడా చిరస్థాయిగా నిలబడుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌడ సంఘ సభ్యులందరినీ కూడా ఒకతాటిపైకి తెస్తున్న మీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారందరికీ ధన్యవాదాలు. రేపు జరిగే కార్యక్రమంలో ప్రతి గ్రామం నుండి, ప్రతి ఇంటి నుండి ఒక జెండా, ఒక ఇంటి నుండి ఒక వ్యక్తి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు సిద్దిపేట నియోజకవర్గంలో, సిద్దిపేట జిల్లాలో బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పి సిద్దిపేట జిల్లా గౌడ సంఘం అంతా కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి గాను గౌడ సంఘంలో ఉండే నాయకులు, సంఘ సభ్యులు అందరూ కూడా ప్రతి కుటుంబం నుండి ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలి. నిజంగా కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏదైతే ఆశయాల కోసం తాను ఒక సైన్యాన్ని నిర్మించి ఈ బడుగు బలహీన వర్గాల కోసం బహుజన సమాజాన్ని నిర్మించాలని పోరాటం చేసినాడో ఆ పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సభ నిర్వహిస్తూ ఉన్నాం. అందరూ కూడా గౌడ అన్న ప్రతి గౌడ సోదరుడు ఈ 18 తారీఖు జరిగే ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ తన బాధ్యత అనుకొని అందరూ కూడా విధిగా ఇది నాది, నా సంఘము, నేను అనే విధంగా ప్రతి ఒక్కరు ఒక్కరికి చెప్పి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని చెప్పి ఇది మనది అనే కార్యక్రమం ఎవరు కూడా అన్యదా భావించకుండా ప్రతి ఒక్కరూ ఇది నాది, నేను దానిలో ఖచ్చితంగా పాల్గొనాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా పాల్గొనాలని మరోసారి వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై గౌడన్న. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల
భాగంగా 18న జరిగే ఉత్సవాల భాగంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. సిద్దిపేటలోని 5 మండలాలు, సిద్దిపేట పట్టణం నుండి ముఖ్య నాయకులు, యువకులు హాజరు కావడం జరిగింది. సర్దార్ సర్వై పాపన్న మన జాతి గౌడ జాతి కోసం చేసిన ఉద్యమం, ఆయన ఒక రాజుగా గౌడ జాతి కోసమే కాక సమాజం, బహుజన సమాజం కోసం చేసిన అతడు. అదే కాక గౌతు లచ్చన్న, ధర్మభిక్షం లాంటి వాళ్ళు ఎందరో ఈ గౌడ సమాజం కోసము త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదే కాక 18 నాడు బైకు ర్యాలీతో ప్రతి గ్రామం నుంచి సిద్దిపేట కాన్స్టిట్యున్సీలోని మరియు జిల్లాలోని వాళ్ళు కానీ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి మండలంలో ప్రతి గ్రామం నుంచి ఎవరైతే గౌడ బిడ్డ ఎవరైనా సరే అందరూ ఖచ్చితంగా బైక్ ర్యాలీకి రావాల్సిందిగా ఈ సందర్భంగా మేమందరము విన్నవించుకుంటున్నాము. ఇది పార్టీలకు అతీతంగా ఏ పార్టీలకు లేదు, అందరు గౌడ్స్ అన్ని పార్టీలలో అందరూ రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాము.